అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లో తినడానికి వేడివేడిగా ఏదైనా ఉంటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇవాళ మనం ఒక మంచి ఆలూ బోండా రెసిపీ స్ట్రీట్ స్టైల్ ఎలా చేయాలో చూడబోతున్నాం. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆలూ బోండా చేయడానికి ముందుగా ఆలూ మసాలాని తయారు చేయాలి. దీనికోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఇదంతా ఒక 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులో నేను ఉడికించి స్కిన్ తీసేసి కొద్దిగా మ్యాష్ చేసిన 5 బంగాళదుంపల్ని వేస్తున్నాను. ఇందులో ఉప్పు కారాలని మీరు వాడే బంగాళదుంపల క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాని బోండాలో పెట్టేటప్పుడు సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను దీన్ని లైట్గా మ్యాష్ చేస్తున్నాను. అంతే, ఆలూ బోండాలోకి కావాల్సిన ఆలూ మసాలా తయారైంది కాబట్టి పొయ్యి కట్టేయచ్చు. పొయ్యి కట్టేసిన వెంటనే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే మసాలా ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను బోండాలకి పిండి తయారు చేయడం కోసం ఒక బౌల్లో 1 కప్ అంత శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేయాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి తయారు చేసుకోవాలి. ఈ బోండా పిండి మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ పల్సగా కూడా ఉండకూడదు. ఇది కాస్త మీడియం కన్సిస్టెన్సీలో ఉంది. మసాలాని పూర్తిగా కోట్ చేసేట్టు ఉంటే సరిపోతుంది. అందుకే నీళ్లు మొత్తం ఒక్కసారి పోయకూడదు. బోండాకి పిండి తయారైనట్టే. ఇప్పుడు ఆలూ మసాలాని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని తయారు చేసిన బోండా పిండిలో పూర్తిగా ముంచి వేడెక్కిన నూనె ఉన్న బాండీలో జాగ్రత్తగా వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేస్తే త్వరగా రంగు మారిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, బోండాలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, ఆలూ బోండాలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఈ ఆలూ బోండాలు చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉన్నాయి కదా. అసలు ఇవి చేసిన వెంటనే వేడివేడిగా కొంచెం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో సపోజ్ ఎవరైనా గెస్ట్స్ వస్తున్నారో, మీ ఫ్రెండ్స్ వస్తున్నారో, లేకపోతే ఈవినింగ్ క్విక్గా ఏదైనా వేడివేడిగా టీ టైంలో ఏదైనా తినాలనిపిస్తే కూడా ఇది మనం సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.